హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో బట్టలు చింపేసుకునేంత టాస్కులు ఏం పెట్టలేదు. శనివారం ఎలాగో నాగార్జున బ్యాండ్ వాయిస్తారు కదా అని కాస్త ఎంటర్టైన్ చేసే పనిలో పడ్డారు బిగ్ బాస్. అయితే ఎపిసోడ్ మొత్తంలో నబీల్ మాత్రం ఇమిటేషన్ ఇరగదీశాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో మణికంఠకి అటు సోనియా ఇటు యష్మి టార్చర్ చూపించిన సంగతి తెలిసిందే. అయితే టుడే ఎపిసోడ్లో వాళ్ళ దెబ్బకి ఏకంగా టీమే మారిపోయాడు మణికంఠ. బిగ్ బాస్ గోల్డెన్ బ్యాండ్ అంటూ ఓ స్పెషల్ ఐటెంను కంటెస్టెంట్లకి చూపించాడు. దానికి స్పెషల్ పవర్స్ ఉంటాయని చెప్పినా సరే కంటెస్టెంట్లు ఎవరూ తీసుకోలేదు. కానీ మణికంఠ మాత్రం తెలివిగా దాన్ని అందుకున్నాడు. అయితే మణికంఠ తీసుకున్న తరువాతే దాని పవర్ ఏంటో అందరికీ అర్థమైంది. ఆ గోల్డెన్ బ్యాండ్తో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరూ వేరే సభ్యుల్ని ఇమిటేట్ చేస్తూ నటనం చేశారు. ఇందులో అందరికంటే నబీల్ మాత్రం ఇరగదీశాడు. ఆదిత్యను అద్భుతంగా ఇమిటేట్ చేశాడు. మరి ఈ రోజు సాగిన ఎపిసోడ్లో మెయిన్ హైలైట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో మరోసారి రేషన్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఆహారాన్ని నిల్వ చేసుకునే అవకాశం మీకు ఇస్తున్నాం. మేము ఇచ్చే సౌండ్స్కు వరుస క్రమంలో రాయాలి. ఎవరైతే ఎక్కువ కరెక్ట్ రాస్తారో వారికి సూపర్ మార్కెట్లో ఎక్కువ సమయం షాపింగ్ చేసే అవకాశం దొరుకుతుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఆ టాస్క్కి నబీల్ను సంచాలకుగా పెట్టాడు. ఈ టాస్క్లో జంతువులు, వస్తువులు ఇలా రకరకాల సౌండ్స్ను ప్లే చేశాడు బిగ్ బాస్. ఈ టాస్క్లో నిఖిల్ టీం ఎక్కువ స్కోర్ చేసింది. సీతా క్లాన్కి నో చికెన్, అయ్యో పాపం. ఇక టాస్క్లో గెలిచిన నిఖిల్కి బీబీ సూపర్ బజార్లో ఎక్కువ టైం షాపింగ్ చేసే అవకాశం దొరికింది. దీంతో నాన్ వెజ్ ఒక్క పీస్ కూడా లేకుండా సీత వచ్చే ముందే సర్దేశాడు నిఖిల్. దీంతో సీతకి ఆకుకూరలు తప్ప ఏం మిగల్లేదు. అయితే రేషన్కి సంబంధించి ముందు పెట్టిన గెస్ ది సౌండ్స్ టాస్క్లో నిఖిల్ టీం ఒకటి తప్పు పెట్టినా నబీల్ కరెక్ట్ ఇచ్చాడంటూ సీతా టీంలో కొంతమంది వాదించారు. ఈ కారణంగా నీకు నామినేషన్ చేస్తామంటూ సరదాగా అన్నారు. కానీ తన వల్లే టీంకి చికెన్ దొరకలేదని నబీల్ కాస్త హట్ అయ్యాడు. తరువాత కంటెస్టెంట్స్ అందరినీ నిల్చోబెట్టి వాళ్ళ ముందు ఓ గోల్డెన్ బ్యాండ్ పెట్టాడు బిగ్ బాస్. ఆ బ్యాండ్కి ఓ స్పెషల్ పవర్ ఉంది. దాన్ని ఉపయోగించుకొని సొంత క్లాన్ నుంచి వేరే క్లాన్కి వెళ్ళిపోవచ్చు. అయితే కాసేపు మాత్రమే ఆ అవకాశం ఉంది. ఎవరికి కావాలో వారు వెంటనే వెళ్ళి అది తీసుకోండి అంటూ బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే అందరూ యష్మి శక్తి టీం నుంచి జంప్ అయ్యి కాంతారాకి వస్తుందని అనుకున్నారు. కానీ శక్తి టీం దగ్గరే చికెన్ ఉండడంతో కాంప్రమైజ్ అయిపోయింది యష్మి. ఇక టీం మెంబర్స్ ఎక్కడ వెళ్ళిపోతారోనని ఒక్కొక్కరిని పిలిచి మరి నిఖిల్, సీత మాట్లాడారు. అయితే సోనియాకి మాత్రం బాగా పులిహార కలిపాడు నిఖిల్. తాట తీస్తా నువ్వు వెళ్తే, నువ్వు నా రైట్ హ్యాండ్, నా పవర్, నా గుండెకాయ అంటూ సోనియాకి సోపు వేశాడు నిఖిల్. కానీ పక్కనే ఉన్న మణికంఠతో మాత్రం నీకు కావాలంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అంటూ కరివేపాకులా తీసి పారేశాడు. ఇక కాసేపటి తర్వాత ఆ గోల్డెన్ బ్యాండ్ను ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు అంటూ బిగ్ బాస్ అడిగితే నేను తీసుకుంటా అంటూ మణికంఠ ముందుకొచ్చాడు. దీంతో అది తీసి చేతికి వేసుకున్నాడు. మణికంఠ ఇప్పుడు మీకున్న పవర్, మీరు వేరే క్లాన్కి వెళ్ళొచ్చు. అలానే మీరు వెళ్ళాలనుకుంటున్న క్లాన్ నుంచి ఒక సభ్యుడిని ఎంపిక చేసి మీ క్లాన్లోకి పంపించండి అంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇది ఊహించని 2 క్లాన్ సభ్యులు వామ్మో అంటూ తలపట్టుకున్నారు. ఇక వెంటనే ఆ టీం నుంచి నబీల్ను ఇటు పంపించేయి అంటూ మణికంఠను పృథ్వీ అడిగాడు. అయితే మన క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఆలోచించు అంటూ సీత అడగడంతో ఆదిత్యను స్వాప్ చేశాడు మణికంఠ. దీంతో మణి కాంతారా టీంలోకి, ఆదిత్య శక్తి టీంలోకి మారిపోయారు. తరువాత బీబీ అడ్డా అంటూ ఓ ఎంటర్టైనింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందరూ మీ తోటి సభ్యులను ఇమిటేట్ చేసి మా అందరినీ నవ్వించాలని కోరుతున్నాం అంటూ బిగ్ బాస్ అన్నాడు. దీంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన కంటెస్టెంట్స్ బొమ్మ ఉన్న ట్యాగ్ వేసుకుని ఇమిటేట్ చేశారు. ముందుగా మణికంఠను ప్రేరణ ఇమిటేట్ చేసింది. యాక్టింగ్ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మణికంఠ విగ్ ఎపిసోడ్ను కాస్త కామెడీ చేసింది ప్రేరణ. పైకి చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నా మణికంఠ మాత్రం లోపల కాస్త హట్ అయినట్లు కనిపించింది. ముగ్గురి పరువు తీశారుగా. అయితే కంటెస్టెంట్లు ఎక్కువగా ఇమిటేట్ చేసింది మాత్రం సోనియా, నిఖిల్, పృథ్వీల్నే. ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు హౌస్లో చేసే ఎక్స్ట్రాలను, హగ్స్, ఓదార్పులు అన్నీ అచ్చుగుద్దినట్లు దింపేశారు అందరూ. చూస్తున్నంతసేపు సోనియా పైకి నవ్వుతుంది కానీ లోపల మాత్రం గట్టిగానే తిట్టుకున్నట్లు ఉంది. ఇక నిఖిల్ కూడా సోనియాను బాగానే ఇమిటేట్ చేశాడు. అయితే ఈ టాస్క్లో యష్మిని ఎవరు ఇమిటేట్ చేయకపోవటం విశేషం. నబీల్ బెస్ట్ పెర్ఫార్మర్. అయితే ఈ టాస్క్లో నబీల్ మాత్రం ఇరగదీశాడు. ఆదిత్యను ఇమిటేట్ చేసిన నబీల్ సేమ్ టు సేమ్ దించేశాడు.
క్లీనింగ్ దగ్గర నుంచి నామినేషన్ వరకు ఆదిత్య ఎలా బిహేవ్ చేస్తాడు, మాట్లాడతాడు, అన్నీ అలానే చేశాడు. నబీల్ యాక్ట్ చేస్తున్నంతసేపు హౌస్ మొత్తం బాగా ఎంజాయ్ చేసింది. దీంతో నబీల్కే బెస్ట్ పెర్ఫార్మర్ అంటూ అందరూ ఏకగ్రీవంగా ఇచ్చేశారు. ఇక ఎపిసోడ్ చివరిలో సోనియా మణికంఠతో మాట్లాడుతూ పెద్ద డైలాగే వేసింది. అందరూ మా ముగ్గురినే ఇమిటేట్ చేశారు చూసావా, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మమ్మల్ని అంటూ సోనియా అంది. దీనికి అవును, అంత ఫన్నీగా చేసినా మనకు లోపల కాస్త గుచ్చుకుంటుంది కదా అంటూ మణికంఠ తన విగ్గు ఇష్యూను కామెడీ చేసిన దాని గురించి చెప్పాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.